Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 34వ పర్ష బెమిద్బర్. బెమిద్బర్ అంటే అరణ్యంలో లేదా ఎడారిలో అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 34వ పర్ష. సెఫర్ బెమిద్బర్ నందు లేదా సంఖ్యాకాండమునందు ఇది మొదటి పర్ష. ఈ పర్ష యొక్క మొదటి అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము మొదటి అధ్యాయము 1 నుండి 19 వచనముల వరకు. ఇజ్రాయేలీలు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన 2వ సంవత్సరంలో సీనాయి అరణ్యంలో ఎలోహిం మోషేకు ఇలాగ చెప్తాడు. 20 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల పురుషులను లెక్కించమని ఒక ముఖ్యమైన ఆదేశం ఇస్తాడు. ఈ జనాభా లెక్కింపు కేవలము ఇజ్రాయేలీలు ఎంతమంది ఉన్నారని తెలుసుకొనుటకు కాదు, ఇది పరిశుద్ధ వాగ్దాన భూమికి ప్రయాణం కోసం ఇజ్రాయేలీయులను సిద్ధం చేయడం మరియు ప్రతి ఇజ్రాయేలీయుడి గోత్ర వంశాన్ని స్థాపించడం గురించి. మోషే మరియు అహరోన్లకు సహాయంగా ఎలోహిం 12 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రానికి ఒక నాయకుడిని నియమిస్తాడు. 2వ నెల అనగా ఈఆర్ మొదటి రోజున ఈ లెక్కింపు జరిగింది. ఇది ఇజ్రాయేలీల ఐక్యతను మరియు సంస్థాగత శక్తిని చూపిస్తుందని ఈ అలియా వివరిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకున్నటకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.